నేను వెల్టూరు గ్రామం మీ బిడ్డని. నాకు దేశ సేవకు ఒక ఛాయిస్ వచ్చింది, దేశ సేవ చేశాను. ఇప్పుడు గ్రామ సేవకు వచ్చాను. మీ అందరూ నాకు సహకరించి మీ అమూల్యమైన ఓటుకు కత్తెర గుర్తుకు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. ఎల్లవెల్ల మీ మధ్యలో ఉంటాను, ఎల్లవెల్ల మీకు సేవకునిగా పనిచేశాను. వెల్టూరు గ్రామ ప్రజలు అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఉప్పునంతల మండలం వెల్టూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వెంకటేష్ గారు ఉన్నారు. ఆయన గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీకు నమస్తే. నమస్కారం. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఈ రోజు మీరు బరిలో ఉన్నారు. ముఖ్యంగా మీ గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, నమస్కారం. వెల్టూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు నేను వెల్టూరు సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నిలవడం జరిగింది. నాకు సపోర్టుగా నాకు వివేకానంద యూత్ బీఆర్ఎస్ పార్టీ పెద్దల అందరూ ఆశీర్వాదాలతో నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. అయితే నా గురించి ఒక రెండు మాటలు చెప్పుకోవాలంటే, నేను చదువు డిగ్రీ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ నేను వివేకానంద యూత్ ప్రెసిడెంట్గా 8 సంవత్సరాలు కొనసాగాను. అదేవిధంగా నేను ఒక వార్డు మెంబర్గా కూడా చేయడం జరిగింది. ఒక మెజారిటీ వార్డు మెంబర్గా గెలవడం కూడా జరిగింది. ఆ తర్వాత నేను బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఒక 3 years పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నేను మ్యారేజ్ తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది. ఈరోజు గ్రామం సేవ కోసం నేను ఇలా బీఆర్ఎస్ పార్టీ, వివేకానంద యూత్ అందరి సపోర్ట్ తో ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది. గ్రామ అభివృద్ధి కోసం ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ నాకు ఆశీర్వదించి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. చెప్పండి వెంకటేష్ గారు, గ్రామ అభివృద్ధి కోసమే ఈ రోజు మీరు పనిచేయడానికి, మరింత సేవ చేయడానికి వెల్టూరు గ్రామం నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈ రోజు మీరు గ్రామంలో ప్రచారం స్టార్ట్ చేస్తారు కదా. ఎలాంటి సమస్యలతోని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారంటే ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఈరోజు ఒకటి చిన్న ఉదాహరణ ఏమిటంటే, మా ఊర్లో ఒక సంత ఉంది. అది చాలా వరకు 20 లక్షలు మీదిగా పోయేది. ఒక 5 సంవత్సరాల నుండి అది 2 లక్షల చిల్లర పోతుంది. అంటే ఒక గ్రామానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఒక సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ ప్రజల్లో నేను ముందుగా నేను ఆ మా సంతని డెవలప్ చేయడానికి దానికి కృషి చేశాను. అదేవిధంగా సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, మరి ముఖ్యంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ గురించి కూడా నేను చేశాను. అదేవిధంగా వెల్టూరు ఉప్పునంతల మండలంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అంటే వెల్టూరు. ఆ వెల్టూరుని మండలం కోసం ఎల్లవేళ దానికి కృషి చేశాను. దానికోసం కావలిస్తే ఎమ్మెల్యే కాడికైనా వెళ్తాను. కాకపోతే మన సీఎం గారు కూడా మన ప్రాంతం వారే కాబట్టి ఆయన దగ్గర కూడా పోవడానికి నేను పోయి పని చేయడానికి సిద్ధంగా ఉంటాను. గ్రామ అభివృద్ధి కోసం మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కోతుల బెడద చాలా వరకు వెల్టూరులో చాలా వరకు ఉంది. ఆ కోతులను కూడా ముందుగా నేను సర్పంచ్గా అయిన మొదటి రోజుల నుంచే నేను దాన్ని నివారించడానికి ట్రై చేశాను. ఇంకోటి ఏంటంటే, మనకు ఊరికి రహదారులు ఉంటాయి. దానికి సంవత్సరానికి 2 సార్లు దానికి మొరం గాని, ఇప్పుడు డొంకలు అవి ఉన్నాయి కదా, దాని మొరాలు పంపించి చిలకల్లో పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అదే విధంగా వెల్టూరులో ఒక వెల్టూరు చెరువు ఉంది. ఆ చెరువుకు పక్కకు చిలక వాళ్ళు పోవాలంటే వాళ్ళకు కాలువ వాటర్ ద్వారా అది పోవడం జరిగింది. అవి కూడా నేను దాన్ని సరి చేశాను. మరి ముఖ్యంగా గ్రామ దేవతల కాడికి చాలా వరకు గుడిలో పూజ కూడా సరిగా లేని టైం అయింది. అది కూడా నేను మా యువకులను అందరినీ పూజలో కూడా చేపించి అందరినీ ప్రోత్సహించి చేశాను. విద్యార్థుల విషయంలో విద్యార్థుల గురించి చెప్తాను. వాళ్ళకి నేను ఒక బిఎస్ఎఫ్ లో పనిచేసాను కాబట్టి వాళ్ళ శిక్షణ కోసం ఒక శిక్షణ శిబిరాలను చేశాను. వెల్టూరులో గ్రామ గ్రంథాలయాలు ఇలాంటివి చేయడానికి నేను ముందుకొచ్చాను. అందరూ నా ఆశీర్వదిస్తే నేను అవన్నీ చేశాను. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సినవి ఏమున్నవి, ఇంకా జరగనివి ఏమున్నాయి అంటే, మీరు ఇంతవరకు మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా గ్రామంలో తిరిగినప్పుడు మీరు ఎలాంటి విషయాలు డెవలప్ చేయాలి, ఎలాంటి విషయాలు అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్లాలని అనుకుంటున్నారు? ఒకటి మరి ముఖ్యంగా ఏంటంటే పరిశుభ్రత గురించి చాలా వరకు సీసీ రోడ్లలో అంతా వాటర్ ఇలాంటివి వెళ్తున్నాయి. దాని గురించి గ్రామ సిబ్బందితో మంచిగా పని చేపిస్తాను. అదేవిధంగా గ్రామంలో
ఇప్పుడు మా వెల్టూరు గేట్ దగ్గర మా ఊరు చుట్టుపక్కల గ్రామాలందరూ వెల్టూరు గేట్ కాడనే బస్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళడానికి ఉంటది. అది ఒక స్టేజీ ఏర్పరచడానికి కృషి చేశాను. ఇది ఓ సమస్య. ఇది అదే విధంగా ప్రతి గ్రామంలో నేను ఒక్కని కాదు, నాతో పాటు పెద్దల సహకారాలతో మంచి మంచి నిర్ణయాలు, పెద్దలని పక్కకెట్టకుండా అందరి సహకారాలతో నేను పనిచేశాను. వెల్టూరు గ్రామంలో ఓటర్ల సంఖ్య ఎంత? వెల్టూరులో ఇప్పుడు 2147 మంది ఓటర్లు ఉన్నారు. ఇది 10 వార్డు మెంబర్లు ఉన్నారు. వెల్టూరు గ్రామంలో ఇప్పటి వరకు సీసీ రోడ్లు కావచ్చు, అండర్ డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, గ్రంథాలయం, వెటర్నరీ హాస్పిటల్ ఇలాంటివి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా లోపాలు ఉన్నాయా? దాన్ని సవరించే ఆలోచనలోని గ్రామ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తుంది? నేను చేయడానికి కారణమే అది. 100% నా ఉద్దేశం ఏంటంటే సీసీ రోడ్లు వెల్టూరులో ఫిలప్ చేయాలి మొత్తం. ఇంకొకటి ఏంటంటే వెటర్నరీ హాస్పిటల్ మా ప్రేడ్లోనే వెటర్నరీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అదే విధంగా మా ప్రేడ్లోనూ మా విద్యుత్ దీపాలకు అన్ని చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ పండుగలకు ప్రతి సంవత్సరానికి 2 సార్లు వేపిస్తాను. ఆ సమస్య చాలా వరకు ఉంది. ఇప్పుడు అవి అన్ని నిర్మూలిస్తాను. యూత్ ప్రెసిడెంట్ గా దాదాపు 8 సంవత్సరాలు పనిచేసిన మీరు ఒక గ్రామం మీద ఇప్పటి వరకు అయితే ఒక సబ్జెక్ట్ ఉండింటుంది మీ దగ్గర. గ్రామంలో ఎలాంటి సమస్యల మీద, యూత్ అంటేనే ఒక స్పోర్ట్స్ కావచ్చు, యూత్ అంటేనే ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, యూత్ అంటేనే ఒక ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, అలాంటి ప్రయత్నాలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయి అంటే మీరు ఏం చెప్తారు? నేను ఒక 8 సంవత్సరాలు యూత్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. ఒకే తాటిపై యువకులను ఒకే తాటిపై తీసుకొచ్చాను. వాళ్ళకి ఎలాంటి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ లేకుండా ఒకే పార్టీ వివేకానంద యూత్ అని పెట్టుకొని 8 సంవత్సరాలు చేశాం. వారికి శిక్షణ అంటే నేను ఆ టైంలో నుంచి మంచి గేమ్స్ వాడేవాడిని. క్రికెట్ అయినా కానీ, వాలీబాల్ అయినా కానీ, ఏ గేమ్స్ అయినా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. అదే విధంగా మా ఫ్రెండ్స్ అందరూ దగ్గర వెల్టూరు గ్రామం నుంచి 20 మంది కానిస్టేబుల్ వెల్టూరు గ్రామం నుంచి ఉన్నారు. అందులో నేను ఒకటి. అంటే మా ఒక టీం ఉంది, క్రికెట్ టీం ఉంది. ఆ టీం మొత్తం అందరు జాబ్లు వచ్చింది. స్పోర్ట్స్ కోటలోనా? స్పోర్ట్స్ రకరకాలుగా అందరూ టీచర్స్ కావచ్చు, అన్ని 20-25 మంది వెల్టూరులో ఉద్యోగాలు మా మేము యూత్ స్టార్టింగ్ నుంచి వచ్చాయి. అదే విధంగా నేను సర్పంచ్ అయినాక కూడా నేను ఒకటి శిక్షణ శిబిరాన్ని ఏర్పరిచి వాళ్ళకి నేను కోచింగ్ చేస్తా, వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తా, వాళ్ళకు అదే రూట్లో వాళ్ళకు జాబ్లు వచ్చే విధంగా వెళ్ళగా నేను ముందరుండి పనిచేస్తాను. యూత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు యూత్ ఇంత ఎంప్లాయ్మెంట్ ఉన్న గ్రామంలో చాలా మంది ఒక డిస్కషన్ జరిగింటుంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీలోకి దిగబోతున్నాను, యూత్ నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? అలాంటి సందర్భంలో ఇంకా కొన్ని ఏమన్నా మీకు డెవలప్మెంట్స్ గురించి ఏమైనా ఐడియాలు ఇచ్చే ప్రయత్నం చేశారు మీ యూత్ అంటే? ఈ రోజు నేను నిలవడం కారణమే నా యూత్ బలమే. ఈ రోజు నేను క్యాండిడేట్ కావడం కారణం నా యూతే. వారి ప్రోత్సాహ బలంతో ఈ రోజు నేను నిలవడం జరుగుతుంది. వారి సహకారాలు నాకు 90% వెల్టూరులో యూత్ నా వైపే ఉన్నారు. వారి ఆలోచన ప్రకారమే నేను ముందుకెళ్తాను. వారి ఆలోచనతో పనిచేస్తాను. గ్రామంలో రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలే. రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇంకేదైనా అప్లికేషన్ పెన్షన్లు కావచ్చు, ఇలాంటివి ఎంఆర్ఓ ఆఫీసులో ఆ దరఖాస్తు ఈ దరఖాస్తు, ఇలాంటి సమస్యల మీద మీరు ఎలాంటి ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారు? ప్రజలకు ఏం చెప్తారు? నేను ఈ రోజు ఇది కూడా ఒక లైన్ వైజ్ వెళ్దామని అనుకుంటున్నాను. ఏ విధంగా అంటే ఇప్పుడు రేషన్ కార్డు కావాలి, ఒకటి ఇందిరమ్మ ఇల్లు కావాలి. దానికి వాళ్ళు మన కాడికి రాకుండా నేనే వాళ్ళ దగ్గర పోవడానికి ఒకరిని పెట్టుకొని ఒక యువకుని ఉపాధి పెట్టుకొని అతని ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని వాళ్ళ సమస్యలను నేను తీర్చడానికి ముందుకు. వెల్టూరు గ్రామం చాలా పెద్దగా ఉంది. సో ఇది మండల్లో కావడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఆలోచనలో మీరు భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఈ రోజు వెల్టూరు గ్రామం మండలం కోసం మేము తెలంగాణ ఉద్యమంలో వివేకానంద యూత్ తెలంగాణ ఉద్యమంలోనే వెల్టూరులో వంటవారు ధూమ్ధాం ప్రోగ్రామ్ ఈ మండలంలో మొత్తానికి వెల్టూరునే జరిగింది. వెల్టూరు స్టేజ్ కి ఇక్కడ అవులంబాయి ఉంటది, ఇక్కడ ఢిల్లీ ఉంటది. మేము వెల్టూరు గేట్ కాడ ధూమ్ధాం ప్రోగ్రామ్ సడక్ బంద్ చేస్తే ఆ నుంచి మా అచ్చంపేట తాలూకులోనే అతి పెద్దగా జరిగిందంటే వెల్టూరు గేట్ కానీ. ఈ రోజు అప్పుడు మా యూతే ముందర ఉండి పనిచేసినాం. ఈ రోజు మేమే ఉన్నాం. ఖచ్చితంగా మండలం కోసం మేము ముందుకుంటాం. ఎట్లయినా కానీ మేము మండలం కోసం ట్రై చేస్తాం. 100% మండలం కోసం ఏ పనికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ముందుకు పోతాం.
వెల్టూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ఈ రోజు చాలా వరకు 100% నాకు చాలా వరకు మా గ్రామ ప్రజలందరూ దీవిస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ చేసిన వాళ్ళు ఈరోజు కొత్తదనం వచ్చింది. ఒక యువకుడు, ఒక అబ్బాయికి అనుభవం ఉంది, అందరినీ కలుపుకపోయే స్వభావం గలవాడు అని నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా నేను వాళ్ళని ఒమ్ము చేయను. వెల్టూరు గ్రామంలో సుమారుగా 2000 పైచుకున్న ఓట్లతో ఇక్కడ ఎలాంటి అంటే స్కూల్, ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్స్ కానీ పిల్లలు అంటే స్కూల్ బిల్డింగ్ల గురించి ఎలాంటి ఆలోచన? ఈ రోజు వెల్టూరులో చిన్న స్కూల్ ఉన్నది, ప్రైమరీ స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో చాలా వరకు డోర్లు ఇవన్నీ లేవు. మేము యూత్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు చెప్పినాం, చేస్తాం సార్ అని చెప్పినాం. ఈ టైం చేపిస్తాం అలాంటివి. దాని డెవలప్మెంట్ కోసం, పేద విద్యార్థుల కోసం మేము ఎల్లవేళగా నేను సహకరిస్తా. వాళ్ళ వెల్టూరు విద్య కోసం, వాళ్ళ కోసం చాలా వరకు నేనైతే కృషి చేస్తాను. గ్రామంలో వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, పెన్షన్ల విషయం కూడా చాలా వరకు సమస్యలు వస్తూ ఉంటవి. సో అలాంటి సమస్యల మీద రేపు ఈ ప్రయత్నం ఎలా ఉండబోతుంది? చేస్తాను. ఇంటింటికి వెళ్తా చెప్పాను కదా ఇప్పుడు ఇంత ముందుకి. ఒక అబ్బాయిని, ఒక యువకుని పెట్టుకొని వారి ఇంటి దగ్గరికి పోయి పని చేపిస్తాను. 100% నేను చేసేది అది. వాళ్ళు మన కాడికి రావద్దు, మనమే వాళ్ళ కాడికి పోవాలి. ఇది ఇప్పుడు నా ఫ్యూచర్. ఇప్పుడు నేను నా దగ్గర తెప్పించుకుంటే అది కాదు, నేనే వాళ్ళ కాడికి పోతే రేపు నా ఫ్యూచర్ కూడా బాగుంటది. 100% నేను అందరికి సేవకునిగా పనిచేస్తాను. ముఖ్యంగా గ్రామంలో విద్య, వైద్యం చాలా వరకు విద్య అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కూడా హెల్త్ పరంగా కూడా చాలా వరకు వాళ్ళకు అంటే వెళ్ళలేక కొన్ని చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు, రైతులు కావచ్చు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులు ఉండవు. అలాంటి వాళ్ళకు మీరు ఏమన్నా హెల్త్ క్యాంప్ అలాంటి ఆలోచన ఏమన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? 100% హెల్త్ క్యాంపులు పెడతాం. అక్కడ వెటనరీ హాస్పిటల్ ఉంది, దాన్ని కూడా డెవలప్ చేయడానికే ట్రై చేస్తాం. మేము కూడా ఎమ్మెల్యే దగ్గర సహకారం కూడా తీసుకొని వెల్టూరు గ్రామంలో వెటనరీ హాస్పిటల్ చాలా వరకు డెవలప్ కోసం చేస్తాం. మేము 100% చేస్తాం సార్. గ్రామంలో ఒక యువతగా ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే బాగుంటవి. ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంత దూరమైన, ఎందుకంటే ఏ ప్రాంత వాసులైన యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ కార్యక్రమంలో చాలా వరకు నిధులు వస్తున్న ప్రాంతంగా చాలా వరకు చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం మా ఊర్లో ఉంటే బాగుంటది అనే ఆలోచన ఏమన్నా చేశారా? అలాంటిది మాకు సహకరిస్తే, అంటే మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి కదా, వాళ్ళ సహకారం 100% తీసుకుంటా. వాళ్ళ కాడికి వెళ్తా. గ్రామాభివృద్ధి కోసం ఏడికైనా వెళ్ళి గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తాను. వెల్టూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీకంటే సొంతంగా ఏదైనా మేనిఫెస్టోలు తయారు చేసుకున్నారు? అవునండి, ఇప్పుడు మేము అదే ఆలోచనలో ఉన్నాం. కొన్ని అనుకున్నాం, అవి కొన్ని ఇంకా అన్ని పొందుపరచుకోలేదు. ఇప్పుడు కొన్ని పొందుపరచుకుంటాం. అవి మీకు కొన్ని చెప్తాను. ఒకటి, గ్రామంలో పచ్చదన పరిశుభ్రత. అంటే ఇంటింటికి మొక్కలు. పచ్చదనం అంటేనే గ్రామం అంటేనే పచ్చదనం. అదే ఉద్దేశంతో ఇంటింటికి 2 సంవత్సరానికి ఒక 2 ఇంటింటికి మొక్కలు ఇవ్వడం. అలాగే గ్రామ స్థాయిలో పిల్లలకు ఇంగ్లీష్, ఇప్పుడు పిల్లలకు గ్రామంలో ఇంగ్లీష్ చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి ఒక ఇంగ్లీష్ కోచింగ్ లాగా వాళ్ళకు ఇంగ్లీష్ డెవలప్మెంట్ కోసం చేస్తాము. అదే విధంగా సోలార్ ఇప్పుడు కావాలి కాబట్టి అదొకటి. అదే విధంగా నెలకు ఒకసారి వైద్య శిబిరం మన గవర్నమెంట్ ద్వారా సహకారంతో వెళ్తాము. అక్కడ కాకపోయినా మాకు తెలిసిన వారి ద్వారా కూడా సహకారం తీసుకొని చేస్తాము. అదే విధంగా గ్రామంలో పిల్లలకు మరియు స్పోర్ట్స్ అవగాహన సదస్సులు చేస్తాము. అదే విధంగా గ్రామంలో లింక్ రోడ్లు సమస్యలు, దానికోసం ఇంకొకటి. అదే విధంగా గ్రంథాలయం. ఇంకోటి, రైతులకు ఏకకాలంలో ఏ సీజన్ లో ఏమి వేయాలో అగ్రికల్చర్ ఆఫీసర్ తీసుకొచ్చి వారికి అవగాహన సదస్సులు పెడతాం. అదే విధంగా PACS సెంటర్ ఇక్కడ ఇంతకుముందుకు ఉండేది, దాన్ని మళ్ళీ తీసుకురావడానికి సహకరించి ఇక్కడి నుంచే ఎరువులను బెరగా పోవడానికి సహకరిస్తాను. అదే విధంగా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, వెల్టూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా మాది ఉంటది. అదొకటి. అదే విధంగా మా గ్రామంలో ఒక ప్రభుత్వ ఉద్యోగులు 20-25 మంది దగ్గర ఉన్నారు. వారి సహకారాలతో ఒక కమిటీ వేసి వారి సలహాలతో ముందుకు పోవడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని ఇప్పుడు మన టెంపుల్ ఉన్నాయి. ఇప్పుడు ఆ టెంపుల్కు లింక్ రోడ్లు సరిగా లేవు. దాని గురించి కూడా ముందుకెళ్తాం.
చూడాలి వెల్టూరు గ్రామంలో ఒక యువత రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి కార్యాచరణ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనేది ఒక సొంతంగా మేనిఫెస్టో తయారు చేసుకొని గ్రామంలో ప్రచారంలోకి వెళ్ళబోతున్న యువతకు ఆదర్శం. అంటే ఎందుకంటే ఏ అయితే ఇప్పుడు ఒక వృద్ధులకు రైతులకు ప్రధానంగా ఇంటి పరీక్షలు కావచ్చు, కంటి వైద్య శిబిరాలు కావచ్చు, పిల్లలకి గ్రామ స్థాయిలో పిల్లలకు వచ్చేది చాలా వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. టౌన్ లో ఉన్న పిల్లలకి, గ్రామ స్థాయి ఉన్న పిల్లలకి, చదువుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళని కలుపుకొని వాళ్ళ సహాయంతోనే పిల్లలకి 1-2 గంటల ఒక ట్యూషన్ లాగా ఏర్పాటు చేస్తాం అనేది ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు. ఇట్లా రకరకాలుగా చాలా వరకు లింక్ రోడ్స్ కానీ గ్రామ దేవతలకు కూడా పోలేని పరిస్థితుల్లో కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మేము అభివృద్ధి చేసే కార్యక్రమంతో ముందుకెళ్లే ఆలోచనతో ఉన్నారు. అట్లాగే చాలా వరకు మంచినీటి సమస్య, ముఖ్యంగా గ్రామం అంటేనే పచ్చదనం. ఇంటికి 2 మొక్కలు ఇచ్చి వాళ్ళని యోగక్షేమాలు అడిగి అంటే వాళ్ళకు మొక్కల ద్వారా గ్రామాన్ని మరింత పచ్చదనం దిశలోని అడుగు పెట్టాలనే ఒక ఆలోచన తీసుకుంటున్నాడు ఇక్కడ వెంకటేష్ గారు. సో మొత్తానికి చూడాలి ఇంకేంటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో రేపు ప్రజల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మా ఊర్లో ఉన్న మేధావులతో ఒకసారి చర్చించి మా మేనిఫెస్టోలు ఇంకా ఉన్నాయి, అవి కూడా పొందుపరుస్తాం. అంటే యూత్ ద్వారా ఇంకొన్ని విషయాలు తీసుకొచ్చి దీన్ని మొత్తానికి ఇంకొంచెం ఇంప్లిమెంటేషన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు వరకైతే మీరు 11 హామీలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవును సార్. సో చెప్పండి, గ్రామ ప్రజలకు రేపు మిమ్మల్ని ఒక వెంకటేష్ గారికి ఎందుకు ఓటేయాలని ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను మీ బిడ్డని, వెల్టూరు గ్రామం మీ బిడ్డని, నేను నాకు దేశ సేవకు ఒక ఛాయిస్ వచ్చింది, దేశ సేవ చేశాను, ఇప్పుడు గ్రామ సేవకు వచ్చాను. మీ అందరూ నాకు సహకరించి మీ అమూల్యమైన ఓటుకు కత్తెర గుర్తుకు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. ఎల్లవెల్లా మీ మధ్యలో ఉంటాను, ఎల్లవెల్లా మీకు సేవకునిగా పనిచేశాను. వెల్టూరు గ్రామ ప్రజలు అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. సో వెల్టూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న మన వెంకటేష్ గారిని నిజంగా దేశ రక్షణ కోసం అక్కడ పనిచేస్తూ గ్రామ సేవ చేయడానికి వెల్టూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈ రోజు వెల్టూరు గ్రామ ప్రజలకు సేవ చేయడానికి మీ ముందుకు మీ ఇంటి బిడ్డగా, మీ యొక్క తమ్ముడిగా, అన్నగా ఈ గ్రామంలో మరింత సేవ చేయడానికి, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయడానికి కృషి చేస్తానని, ఎల్లవేళలా మీకు అన్ని సమయంలో మీకు అందుబాటులో ఉంటారని ఇక్కడ వెంకటేష్ గారు చెప్తున్నారు. సో మొత్తానికి వెల్టూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ గారి గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని, గ్రామ అభివృద్ధిలో తనకు కూడా అవకాశం కల్పిస్తారని అతను ఆశిస్తున్నారు. చూడాలి, మొత్తానికి చూస్తూనే ఉండండి. మీటింగ్ నేను సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్.